17th డే కర్ణుడు అర్జునుడు యుద్ధానికి దిగుతారు. అర్జునుడు వేసే ప్రతి బాణంకి కర్ణుడు రిటర్న్ బాణం వేసేటప్పుడు కృష్ణుడు పొగుడుతూనే ఉన్నాడు కర్ణుడిని. అంత బాగా యుద్ధం చేస్తున్న టైంలో ఆయన రథచక్రం మట్టిలో ఇరుక్కునేస్తుంది. ఆయనకు అప్పుడే అర్థమైపోతుంది సమయం దగ్గరికి వచ్చేసింది అనేసి. ఆయన రథసారథైన శల్యుని అడుగుతాడు, మీరు దిగి ఆ రథచక్రం బయటికి తీయండి అంటాడు. నేను నీకు రథసారథి మాత్రమే, అవి నువ్వు చేసుకోవాలి అంటాడు. ఆయన అస్త్రాలన్నీ ఆయన తీసి కింద పెట్టి దిగేటప్పుడే అర్థమైపోతుంది ఇలాంటి చావు ఒక రాజుకు రాకూడదనేసి అనుకుంటాడు. దిగుతాడు, తీస్తుంటే రాదది, ఎందుకంటే భూమాత శాపం అది. భూమాత చెప్పింటుంది ఒకరోజు, నీ యుద్ధంలో పోరాడేటప్పుడు నీ రథచక్రం మట్టిలో ఇరుక్కునేస్తుంది, నువ్వు ఎంత తీసినా బయటికి రాదు అంటుంది. ఆ రథచక్రాన్ని బయటికి తీసే మంత్రం ఆయనకు తెలుసు, ఆ మంత్రం మర్చిపోతాడు. ఎంత ట్రై చేసినా గుర్తురాదు. అది తన గురువు అయిన పరశురాముడి శాపం. నువ్వు ఎప్పుడైతే ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నువ్వు ఒక మంత్రాన్ని తలుచుకున్నప్పుడు ఆ మంత్రం నీకు గుర్తురాదు అనే శాపం పెడతాడు. ఆ మంత్రం గుర్తురాదు. ఆయన కష్టపడి తీస్తున్నప్పుడు కృష్ణుడు ఏమంటాడు వెనకాల నుంచి, ఇదే సమయం బాణం వేసి అంటాడు. అప్పుడు అర్జునుడు ఆలోచిస్తాడు, ఎందుకు ఇంత హెల్ప్లెస్ ఉన్న పరిస్థితిలో ఒక మనిషిని చంపాలా అంటాడు. అప్పుడు కృష్ణుడు, హెల్ప్లెస్ ఉన్నాడు, ఆ రోజు ద్రౌపది ఉన్నంత హెల్ప్లెస్గా లేడు, నీ కొడుకు అభిమన్యుడు ఉన్నంత హెల్ప్లెస్గా లేడు, ఇదే సమయం వేయి బాణం అంటాడు. ఆ రాజు ఆ రోజు ఒంటరిగా చనిపోయాడు. అక్కడ ఆయన లైఫ్ అంతా అలానే ఉన్నింది. అమ్మ అబాండన్ చేసింది, నాన్న పట్టించుకోలేదు, ఫ్యామిలీ ఉన్న ఎనిమిలాగా చూశారు, క్యాష్ తక్కువ అని చెప్పి మాట్లాడారు, ఆయన గురువే ఆయనకి శాపం పెట్టాడు. అదే అమ్మ అదే నాన్న వీడు మా అబ్బాయి అని చెప్పి పెంచుంటే ఆయనే రాజు అయి ఉంటాడు. ఆ తర్వాత ఎవరు ఆయనకి మించి రాజు కాలేరు. అంటే మనం ఆలోచిస్తాం, ఎంత మంచి పర్సన్, ఎవరు ఏమడిగినా ఏం ఆలోచించకుండా ఆయన దగ్గర ఉండేది ఇచ్చేస్తాడు, ఏమడిగినా ఇచ్చేస్తాడు, ఆయనకి ఎందుకు ఇలాంటి చావు వచ్చింది అనేసి ఆలోచిస్తాం కదా. అంటే మనం ఎంత మంచి పర్సన్ అయినా, మనం ఎన్ని దేవుళ్ళకి మొక్కినా, మనకి ఎంత స్కిల్ ఉన్నా, మనం ఎన్ని మంచి పనులు చేసినా, మనం ఎంతమందిని ఎంత గౌరవించినా, మనం నిలబడే సైడ్ ముఖ్యం. అంత మంచి పనులు చేసిన కర్ణుడు అధర్మం పక్క నిలబడ్డాడు, కానీ అది ధర్మం అనేసే ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఎవ్వరూ సపోర్ట్ చేయలేని టైంలో దుర్యోధనుడు వచ్చి, నువ్వు నా స్నేహితుడివి, నీకు నేను ఒక రాజ్యం ఇస్తానని చెప్పి అంగరాజ్యం ఇచ్చినప్పుడే ఆయనకు తెలుసు, వీళ్ళ పక్కుంటే నాకు ఏదో ఒక రోజు మరణం వస్తుంది, కానీ నేను చనిపోయే వరకు నా ఫ్రెండ్కి లాయల్గానే ఉంటాననేసి ఉన్నాడు. లాయల్గానే లాస్ట్ వరకు మిగిలిపోయాడు. ఆ రోజు ఆయన ఒకటిగానే చనిపోయిండొచ్చు, కానీ ఈ రోజుకి కూడా చరిత్రలో ఒక చిరంజీవిగా మిగిలిపోయాడు. అంత మహానుభావుడు కర్ణుడు. అందుకే కర్ణుడిని దానవీర సువర్కర్ణ అంటారు. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే